హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? పూజను బాగా జరుపుకున్నారా? భోజనం చేశారా మీరందరూ? ఎనీవన్ గెస్ దిస్ ఫ్లవర్స్? మీకు ఎవరికైనా తెలుసా ఈ ఫ్లవర్స్ ఏంటో? తెలిస్తే కామెంట్ చేయండి. నేనే చేశా చిన్ని గణపయ్యని. ఇంతకీ మీలో ఎంతమంది దోసపండుని నివేదించారు వినాయకుడికి? స్వామివారికి దోసపండు అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి తెలుసు? యాక్చువల్గా మనం 21 రకాల పత్రితో చెయ్యాలి వినాయకుని పూజ. కోర్స్ అందులో మనకు కొన్నే తెలుసు అనుకోండి, అన్నీ తెలియదు. కనీసం తెలిసిన వాటితో అయినా చేసుకోవాలి కదా. డెకరేషన్ అది నేనే చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉంది? బాగుందా? సింపుల్గా మనం ఎవరైనా చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉండే బెడ్షీట్ శారీస్తో చేశాను. చిన్న చిన్న థింగ్స్తో ఇలా పెట్టుకున్నాను. మీరు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టుకున్నారు? నేనైతే 9 రకముల నైవేద్యాలు చేశాను. అవి ఏంటంటే, ముందుగా వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుములు, పప్పులో ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, చలివిడి, వడపప్పు, పానకం, పులిహోర, శనగలు. మీరేమేం ప్రసాదాలు పెట్టుకున్నారు? మీరు ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నారు? మనం ఎన్ని పెట్టినా కూడా వినాయకుడికి బెల్లం ముక్కను పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనకు చాలా ప్రీతికరం అది. ఓకే, నేను ఫస్ట్ టైం లైవ్ ఆన్ చేశాను. ఎవరో ఒకరు చూశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.